నంద్యాల పట్టణంలో వివిధ సరుకులను వ్యాపార దుకాణాలకు హోల్సేల్ గోడౌన్లకు తరలించే ప్రక్రియలో భారీ వాహనాలు నిర్ణయించిన సమయం పాటించాలని, నిబంధనలు పాటించని వాహనదారులకు అలాగే తప్పుడు సమాచారం అందించిన సదరు వ్యాపారస్తులకు జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. మీడియా ద్వారా వారి వివరాలను వెల్లడించారు. మార్నింగ్ 8:30 లోపల రాత్రి 8:30 పైన మీరు వాహనాలు లోపలికి రావాలి. మధ్యలో 2 to 4 అనేది ఒక కుషన్ పీరియడ్, అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలోనే లోపలికి రావాలి, పోవాలి. లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి. మేము రాత్రే వచ్చినాం సార్, పొద్దున్నే లోడింగ్ అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ 10:30కు బయటికి పోతామంటే కుదరదు. కంపల్సరీ మీరు మళ్ళీ 2 నుంచి 4 మధ్యలోనే బయటికి పోవాలా. దీనికి ముఖ్య కారణంగా ఇక్కడ వ్యాపారవేత్తలు, ఈ లారీ డ్రైవర్లకు ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు, మీరు రండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు. దానికి మీ మీద కూడా ఇక మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతోపాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిజోబీడియన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, ఈ ఎరువుల అంగళ్లకు, మిగతా కిరాణా అంగళ్లకు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి, వీళ్ళందరికీ చెప్పేది ఇదే. అందరికీ ఒకటే సూచన, మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి. మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము, టైమింగ్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు. టౌన్లో సుమారుగా ఒక 7-8 సిగ్నల్ పాయింట్లలో వేస్తే అన్ని 3-4 సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు. ఇంకా ఇటు ఫర్దర్గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఏమాత్రము ఎంవి మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమన్నా మీరు వైలేషన్స్ చేస్తే మీరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కూడా నిర్మోహమాటంగా మీ పైన ఎటువంటి ఇది లేకుండా మీకు చలాన్లు, ఫైన్లు వేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరు కట్టుకోవాల్సిందే. 2 సార్లు లైసెన్స్, మీకు లైసెన్స్ లేకుండా బండి నడిపే మీరు చలాన్ పడిందనుకో, 3వసారి మీకు పర్మనెంట్గా లైసెన్సే రాకుండా ఎంవి ఇన్స్పెక్టర్ వారికి మేము రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు బండి ఇవ్వద్దని మీకు పదే చెప్తున్నాను. పోలీసు వాళ్ళు అంత తీవ్రంగా పదే మీకు రిపీటెడ్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక మీదట మీరు ఇటువంటి నిర్లక్ష్యమైన చర్యలు చేస్తే మీరు ఖచ్చితంగా బాధ్యులవుతారు.